ఓం మహాగణపతే నమః. మనము ఈ ఏప్రిల్ మాసంలో రవి గ్రహానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకున్నాము. ఈ రవి గ్రహం వల్ల రాశుల వారికి, ప్రతి రాశి వారికి ఎలాంటి మార్పులు కలుగుతున్నాయి, ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాం. ముఖ్యంగా ఈ ఏప్రిల్ మాసంలో రవి 2 రాశుల్లో సంచారం చేస్తున్నాడు. 1 నుంచి దాదాపు ఏప్రిల్ 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మీన రాశిలో రవి యొక్క సంచారం అనేది ఉంటుంది. ఆ తరువాత అంటే దాదాపు 14 నుంచి ఈ మాసము చివరి వరకు అంటే 30వ తారీఖు వరకు కూడా మేష రాశిలో రవి యొక్క సంచారం అనేది ఉంటుంది. అంటే ఈ రవి యొక్క సంచారము మీన రాశిలోను మేష రాశిలోను ఈ 2 రాశుల్లో ఈ ఈ మాసంలో ఉంటుంది. ఈ రాశి ఈ యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనము అన్ని రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయి, ఎలాంటి అనుకూలత ప్రతికూలత ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాము. ధనుసు రాశి వారికి ఏప్రిల్ మాసంలో రవిగ్రహ మార్పు వల్ల కలుగుతున్నటువంటి ఫలితాలు కనుక మనం చూసుకున్నట్టయితే, ఈ ధనుసు రాశి వారికి ఏప్రిల్ 13 వరకు వీరికి 4వ భావంలో రవి యొక్క సంచారం ఉంటుంది. 13 తర్వాత అంటే 14 నుంచి మొదలుకొని 30వ తేదీ వరకు 5వ భావంలో సంచారం అనేది ఉంటుంది. అయితే ఈ రవిగ్రహం యొక్క సంచారము ఈ 2 భావాల్లో అంతగా అనుకూలంగా ఉండదు అని మనం చెప్పాలి. ముఖ్యంగా 4వ స్థానంలో అంటే మొదటి ఏప్రిల్ 13వ తేదీ వరకు ఇంట్లో చిన్న చిన్న గొడవలు, పీస్ ఆఫ్ మైండ్ డిస్టర్బ్ కావడము, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉండడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు మొదటి భాగంలో అంటే ఏప్రిల్ 13 వరకు కనిపిస్తున్నాయి. అయితే కాస్త డిస్కంఫర్ట్, ఎనర్జీ తగ్గడము లాంటి విషయాలు కూడా మనకు ఏప్రిల్ 13 వరకు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక చూసినట్టయితే ప్రాపర్టీ విషయంలో కానీ లేదా వాహనానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఈ ఈ సమయంలో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అయితే ఏప్రిల్ 14 నుంచి మొదలుకొని ఏప్రిల్ 30వ తేదీ వరకు కూడా వీరికి పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి రవి ముఖ్యంగా సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త ఇరిటేషన్స్ లేదా సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో డిస్టర్బెన్స్ ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కన్ఫ్యూజన్స్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాంగ్ డిసిషన్స్ తీసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఓపికగా ఉండడం అనేది మంచిది, సంయమనం పాటించడం అనేది మంచిది. అదేవిధంగా మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నట్టయితే ఇన్వెస్ట్మెంట్స్ కు సంబంధించిన విషయాల్లో కూడా కాస్త ఓపికగా 1-2 సార్లు ఆలోచించడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. 9వ అధిపతి రవి కాబట్టి ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా జాగ్రత్తగా వాటికి సంబంధించినటువంటి ప్లానింగ్ అనేది చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఏదైనా ఫైనాన్షియల్ సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నప్పుడు, రిస్క్స్ చేస్తున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. పంచమ స్థానంలో రవి యొక్క సంచారం అంతగా అనుకూలంగా ఉండదు. 9వ అధిపతి కాబట్టి ఏదైతే స్పెక్యులేషన్ కు సంబంధించినటువంటి విషయాల్లో, షేర్ మార్కెట్ కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కనుక చేస్తున్నట్టయితే వాటికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. లాసెస్ వచ్చే అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. ఇవి మీకున్నటువంటి ఫలితాలు. మీరు కనుక చక్కటి పరిహారాలు కనుక చేసుకున్నట్టయితే ఈ రాశి వారికి అనుకూలతనే అధికంగా ఉంటుంది అని మనము చెప్పవచ్చు. గ్రహాల్లోకెల్లా సూర్యుడు చాలా ముఖ్యమైనటువంటి గ్రహము. జ్యోతిష శాస్త్రరీత్యా సూర్యునికి చాలా అధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ సూర్యుడు మనకు చాలా విషయాలకు కారకత్వం వహిస్తాడు. ముఖ్యంగా ఆత్మకు అంటే సెల్ఫ్ కు సంబంధించినటువంటి విషయాల్లో సూర్యుడు కారకత్వం వహిస్తాడు. అదేవిధంగా ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్ కు సంబంధించినటువంటి విషయాల్లో కూడా సూర్యుడు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఒక వ్యక్తికి కాన్ఫిడెన్స్ లోపించింది అంటే ఆత్మవిశ్వాసం తగ్గుతుంది అంటే అర్థము సూర్యగ్రహం యొక్క పరిస్థితి అంటే ఆ ప్లేస్మెంట్ అనేది ఆ జాతకంలో అంతగా అనుకూలంగా లేదు అని మనం గ్రహించాలి. అయితే అదే కాకుండా సూర్యుడు మనకు తండ్రికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ప్రాతినిధ్యం వహిస్తాడు. గౌరవము, సెల్ఫ్ రెస్పెక్ట్, అదేవిధంగా ఒక సమాజంలో మనకున్నటువంటి ప్రతిష్ట, పలుకుబడికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా సూర్యుడు మనకు ప్రాతినిధ్యం వహిస్తాడు. అంటే సూర్యగ్రహం గనక మన జాతకంలో చాలా చక్కగా బలంగా ఉన్నట్టయితే మనకు సమాజంలో కూడా కీర్తి, ప్రతిష్టలు అనేవి వస్తాయి. అదేవిధంగా మంచి హోదా వస్తుంది, గౌరవం అనేది కూడా కలుగుతుంది. అంతేకాకుండా మీకు సూర్యుడు కనుక బలంగా ఉంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి ఉంటాయన్నమాట. అంటే మీరు ఒక టీం లీడ్ చేసిన, ఒక రాజకీయ నాయకులైనా, పొలిటీషియన్స్ అయినా వీరందరికీ రవి ఎప్పుడైతే చాలా బలంగా ఉంటాడో, సూర్యుడు ఎప్పుడైతే చాలా బలంగా ఉంటాడో వారికి చక్కటి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి వస్తుంటాయి అన్నమాట. అయితే ఎప్పుడైతే సూర్యుడు అంతగా అనుకూలంగా లేనట్టయితే ఏదైతే మనం ఇప్పుడు కారకత్వాలు చెప్పుకున్నామో ఆ కారకత్వాల్లో లోపం అనేది ఉంటుంది. అదేవిధంగా సూర్యుడు వీక్ గా ఉన్నట్టయితే
వీరికి ఈగో ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ఈగోయిస్టిక్‌గా ఉండడము, ఆత్మవిశ్వాసం వేరు. ఆ ఆత్మవిశ్వాసంతో ఇంకా ఈగో అనేది వేరు. అయితే ఈ ఈగో అనేది ఒకవేళ సూర్యుడు గనక బలహీనంగా మీ జాతకంలో ఉన్నట్టయితే, ఎవరి జాతకంలోనైనా గనక ఉన్నట్టయితే, వారికి ఈగో అనేది ఎక్కువగా ఉంటుంది. తద్వారా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తాయి. అంతేకాకుండా సమాజంలో రెస్పెక్ట్ అనేది కూడా వారికి తగ్గుతుంది. తండ్రికి సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బంది ఉంటుంది. రవి ఆరోగ్యానికి సంబంధించినటువంటి కారకత్వం కూడా వహిస్తాడు. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాల్లో మీ పై అధికారులతో మీకున్నటువంటి సత్సంబంధాల విషయాల్లో కాస్త ఇబ్బందికరం అనేది ఈ రవి బాలేకున్నట్టయితే మనకు జరుగుతుంది. అయితే ఎప్పుడు రవి మీరు స్ట్రాంగ్‌గా ఉన్నట్టయితే ఇతరులను డామినేట్ చేసేటటువంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అంటే ఇతరులను లీడ్ చేసేటటువంటి లక్షణాలు, ఇతర కాన్ఫిడెన్స్‌తో ముందుకు వెళ్ళేటటువంటి లక్షణాలు, ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి లక్షణాలు మనకు రవి గ్రహం వల్ల కలుగుతాయి. అయితే రవి వీక్‌గా ఉన్నట్టయితే ఈగోయిస్టిక్‌గా ఉంటారు. కోపం అనేది అధికంగా రావడము, అంతేకాకుండా ఈ అథారిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్, పై అధికారులతో ఇబ్బందులు, ఇవన్నీ కూడా మనకు రవి గ్రహము వీక్‌గా ఉండడం వల్ల వస్తాయి. అయితే ఒకవేళ మీకు వీక్‌గా ఉన్నట్టయితే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? లేదా ఒకవేళ మీకు స్ట్రాంగ్‌గా ఉన్నట్టయితే ఇంకా మంచి ఫలితాలు కలగడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? అనే గనక మనం ఒకసారి గమనించినట్టయితే రవికి ముఖ్యంగా సూర్యో సూర్యోదయంలో సూర్య ఆరాధన అనేది చాలా ముఖ్యం. అంటే మీరు సూర్యుడిని గనక ఉదయం ఆరాధించినట్టయితే చక్కటి పరిస్థితులు మీకు నెలకొంటాయి. అదేవిధంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు అనుకున్నటువంటి పనులు సాధించగలుగుతారు. ముఖ్యంగా ఓం సూర్యాయ నమః అనేటటువంటి మంత్రాన్ని ఎవరికైతే రవి బాలేడో మీ యొక్క జాతకంలో వారు రోజుకు 11 సార్లు కానీ లేదా 21 సార్లు కానీ జపించినట్టయితే మీకు రవికి సంబంధించినటువంటి అనుగ్రహం అనేది పెరుగుతుంది. తద్వారా చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. అదేవిధంగా సూర్య నమస్కారాలు కూడా చేయడం వల్ల యోగాలో ఒక భాగం. సూర్య నమస్కారాలు కూడా చేయడం వల్ల మీకు సూర్యుని వల్ల ఏదైతే సూర్యుడు బాగాలేకపోతే కలిగేటటువంటి అనారోగ్యాలు కూడా తొలగిపోయి చక్కటి ఆరోగ్యం కూడా కలుగుతుంది. సూర్య నమస్కారాలు కూడా మీకు కాన్ఫిడెన్స్ అనేవి ఇంప్రూవ్ చేస్తాయి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. సొసైటీలో రెస్పెక్ట్ కానీ, అదేవిధంగా అధికారుల మధ్య ఆ సత్సంబంధాలు కానీ నెలకొనేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఉంటాయి. అదేవిధంగా తల్లిదండ్రులను గౌరవించడం కూడా సూర్యునికి సంబంధించినటువంటి ఒక పరిహారంగా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా తండ్రిని గౌరవించినట్టయితే లేదా పెద్దలను తండ్రి సమానంలో కనుక గౌరవించినట్టయితే సూర్యునికి సంబంధించినటువంటి చక్కటి పరిహారంగా కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా మనకు సూర్యుడు కనుక మీకు బాలేనట్టయితే మీ జాతకంలో పాటించవలసినటువంటి పరిహారాలు. ఇక మరొక వీడియోలో మరొక గ్రహానికి సంబంధించినటువంటి విషయాల్లో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.